హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. సో ఈరోజు సండే అయినా నార్మల్గా అయితే కొంచెం లేట్గా లెగుస్తాము, కానీ వాళ్ళు కొంచెం ఎర్లీగా లెగిసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మా పక్కన తెలుగు వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సండే వస్తే అయితే ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, లేదంటే బయట ఏదైనా తిరగడానికి వెళ్ళడం అంతకుముందు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎండలు నార్మల్గా అయితే వేసవకాలంలాగా 40 degrees అయితే లేదు, కానీ 36, 35 ఉన్నా కూడా అస్సలు బయట తిరగలేకపోతున్నాం అనమాట. అంత వేడిగా ఉంటుంది. ఫారెన్ లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళ కోసం ఎలా అల్లాడిపోతారో అలాగే పక్క స్టేట్స్ లో ఉన్న మేమైనా సరే అంతేనండి. కాసేపు వెళ్ళి అందరూ కూర్చొని అలా మాట్లాడుకుంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటది అనమాట. వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి గైస్, అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాస్టల్ నుంచి పిల్లలు ఇంటికి వెళ్తే ఎలా ఫీల్ అవుతారో మేమందరం ఒక చోట కలిస్తే ఒకళ్ళొకళ్ళం కూర్చొని ఓదార్చుకుంటూ ఉంటాం అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది, మళ్ళీ మనం తిరిగి ఎప్పుడు వెళ్తాం ఇంటికి, ఎన్ని రోజులు ఉంటాం, తర్వాత మన సర్వీస్ ఇంకెంతకాలం ఉంది అని అనుకుంటూ గడిపేస్తాము. సో తను మన తెలుగు ఆవిడే, అండ్ సిగ్గుపడుతుంది అనమాట చూడడానికి, అస్సలు తిరగనంటుంది. నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను కదా, సో ఈ సండే లంచ్కి వెళ్ళామని చెప్పి. సో వీళ్ళ ఇంటికి అనమాట. వీళ్ళు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో మేము ఎక్కడైతే ఉండొచ్చామో అక్కడ మా పక్కన క్వార్టర్స్. సో అక్కడ నుంచి వీళ్ళు ఢిల్లీ వచ్చారు. మేము వచ్చేసి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది, వాళ్ళు ఇప్పుడు వచ్చారనమాట. మీరు నోటీస్ చేసి ఉంటే వీళ్ళైతే మాతో పాటు క్వార్టర్స్లో ఉండట్లేదు, సో బయట ఉంటున్నారు. సో వాళ్ళ క్వార్టర్స్ ఇంకా అలౌట్ అవ్వలేదు అనమాట. ఇంకా వాళ్ళు పర్మిషన్ తీసుకొని బయటే ఉంటున్నారు. సో మనమైనా సరే క్వార్టర్స్ వద్దనుకుంటే మనం బయట ఉండొచ్చు అనమాట. కాకపోతే ఢిల్లీ లాంటి పెద్ద సిటీలో రెంట్స్కి, అది కూడా ఆఫీస్కి దగ్గరలో దొరకాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. కాకపోతే మళ్ళీ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి పిల్లలు ఉంటున్నప్పుడు. సో లంచ్ అయితే నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ కుక్ చేసేసింది అనమాట. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ ఇవన్నీ చేసింది. ఇంక మేమందరం కూర్చొని ఇంకా మాట్లాడుకుంటా ఇలా టీవీ చూసుకుంటా లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసేసి కొంచెం ఈవినింగ్ అయ్యి ఎండ తగ్గిన తర్వాత మేము అందరం కలిసి సండే మార్కెట్కి వెళ్ళాము. సో లాస్ట్ టైం నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను కదా, సో అదే మార్కెట్ అనమాట. సో వీళ్ళు ఇప్పుడే ఇల్లు పెట్టారు కాబట్టి కొన్ని సామాన్లు అయితే అవసరం అవుతాయి. మేమందరం జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచే వచ్చాము. సో అక్కడ ఉన్నప్పుడైతే షాపింగ్ లేదు, ఏం లేదు, బయటకి వెళ్ళాలంటే కూడా చాలా డేంజర్ అనమాట. సో అసలు ఈవినింగ్ 6 తర్వాత అయితే అస్సలు వెళ్ళకూడదు బయటికి. ఇంకా మార్నింగ్ కూడా బయటకు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలన్నమాట. తనైతే బ్యాగ్, నేను చెప్పాను ఇక్కడ నా ఫోన్, పర్స్ అన్ని కొట్టేసారు, కొంచెం జాగ్రత్తగా ఉండు, బ్యాగ్ ముందు పెట్టుకోమని చెప్పి. ఇంకా అప్పటి నుంచి అసలు ఆ బ్యాగ్ని ఎదరే పట్టుకుంది, వెనక్కి కూడా వేసుకోవట్లేదు భయం వేసి. ఢిల్లీలో ఇలాంటి క్రౌడ్ ఉన్న మార్కెట్స్లో తిరిగి షాపింగ్ చేసుకొని రావాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఎటు సైడ్ నుంచి ఎటు వచ్చి మనం ఏదో గోల్లో ఏవేవో చూస్తూ ఉంటాము, వాళ్ళేమో మన దగ్గర నుంచి జేబు కొట్టేసే పనిలో ఉంటారు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇక్కడైతే అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్, కొన్ని కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే ఒక చాపింగ్ బోర్డు చాలా బాగుంది, క్వాలిటీ కూడా 180 రూపీస్ది, జస్ట్ 150 రూపీస్కి ఇచ్చేసారనమాట చెప్పి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో ఇలాంటి చిన్న చిన్న హ్యాంగర్స్ ఇలాంటివి కూడా తీసుకున్నారు. రాగానే ముందు ముఖ్యంగా కావాలి కదా, అది కాక వీళ్ళు బయట ఉంటారు. సో అక్కడ ఉండే రెంట్ ఇచ్చిన హౌస్ లో సరిగ్గా కబోర్డ్స్ కూడా లేవన్నమాట. అన్ని బాగుంటేనేమో ఇల్లు కొంచెం దూరం అవుతుంది, ఇంకా అందుకని మధ్యలో ఆఫీస్కి దగ్గరగా ఉండేలాగా అయితే ఒక చోట తీసుకున్నారు. సో అక్కడికే కావాల్సినవి అన్ని తీసుకుంటున్నారనమాట. సండే మార్కెట్లో అన్ని రీజనబుల్ రేట్కి వస్తాయి కాబట్టి మళ్ళీ ఈ రోజు మిస్ అయితే నెక్స్ట్ సండే వరకు వెయిట్ చేయాలని చెప్పి మేము లంచ్ అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా 5 అట్లా బయటకు వచ్చేసాము. ఈ బౌల్ అయితే చాలా బాగుంది, 100 రూపీస్ అంట. ఇలాంటివన్నీ ఎప్పుడు కొనుక్కుంటానో ఏంటో. పింగాణి బౌల్ అది, మా వాళ్ళు పగలు కొట్టేస్తారని చెప్పి నాకు ఇష్టమైనా కానీ కొన్ని అయితే కొనలేకపోతున్నాను. ఇంకా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంకా నచ్చినవి అన్నీ కొనుక్కోవాలి నేను. ఇంకా అవన్నీ అయ్యాక మా వాళ్ళకి ఎలా ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక జైలు నుంచి బయటకు వచ్చినట్టు అనమాట. అక్కడ షాపింగ్ ఏమి ఉండదు కదా, ఒక్కసారికి ఇక్కడ అన్ని చూసేసరికి ఈ బాగున్నాయి అని అన్ని చూసేస్తున్నారు. చాలా మంది తెలుగు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, మాకు కూడా ఢిల్లీ పోస్టింగ్ వచ్చింది, మేము తొందరలో ఢిల్లీకి వస్తున్నాం అని చెప్పి. సో ఢిల్లీలోనే ఇంకా మేము ఉన్న చోటే కాదు, ఇంకా చాలా చోట్ల ఆఫీసెస్ ఉంటాయన్నమాట. పేరుకి ఢిల్లీలో ఉంటాం కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కొంచెం దూరం ఉంటుంది. సో నేను సండే మార్కెట్ లో ఈరోజు మెయిన్ గా రోటీ టవా అయితే తీసుకోవాలనుకున్నాను. యాక్చువల్గా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, సో అందులో పెడదాం అనుకున్నాను. మళ్ళీ తర్వాత ఎందుకు సండే మార్కెట్కి వెళ్తున్నాం కదా, సో ఎలాగో అక్కడ ఉంటావి, అది కూడా ఐరన్ అనమాట, ఇక అందుకే తీసుకుందాం అనుకున్నాను. సో ఇలా మనకి బ్రాండెడ్వి అమ్ముతూ ఉంటారు కదా, సో ఇలాంటి నార్మల్ పీపుల్ దగ్గర అంటే వాళ్ళకి ఒక నార్మల్ మార్కెట్ రేట్ అని కాకుండా వాళ్ళ దగ్గర బల్క్గా తీసుకొని వాటిని మనకి ఎక్కువ కాస్ట్కి అమ్మేస్తూ ఉంటారు. అంతకుముందు నేను ఢిల్లీ వచ్చిన కొత్తలో ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను, అది కూడా బాగా పనిచేస్తుంది, చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో ఇప్పుడు అందుకని ఆ రోటీ టవా కూడా తీసుకున్నాను.
ఇంకా నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను. మా వాళ్ళేమో ఈ చిన్న కాస్మెటిక్ షాప్లోకి వెళ్ళారు. ఇద్దరికి ఆడపిల్లలు ఉన్నారు. సో మనకి ఎలాగో లేరు కదా, మనకి కొంచెం షాపింగ్ గోల్ కూడా తప్పిద్ది. వెయిట్ చేస్తున్నాను. ఎండ అయితే లేదు కానీ బాగా ఉక్క పెట్టేస్తుంది అనమాట. ఈ పక్కకన్నీ చూస్తే నెయిల్స్ భలే ఉన్నాయి. నేను పెంచుకోవాలనుకున్నా నా వల్ల కాదు. ఎందుకంటే మరి నాకు ఏ డెఫిషియన్సీ కానీ విటమిన్ నాకు ఎప్పుడు గోల్డ్ విరిగిపోతూ ఉంటాయి అనమాట. వాటంతట అవే ఎంత బాగా తిన్నా సరే ఒళ్ళు వస్తుంది కానీ గోల్డ్ మాత్రం స్ట్రాంగ్గా ఉండవు నాకు. ఇంకా నేను లాస్ట్ వీడియోలో అప్పుడు నేను మార్కెట్కి వచ్చినప్పుడు చూపించా కదా, ఇంకా చాలా రకాలు ఉంటాయన్నమాట. అసలు మనకి ఆన్లైన్లో షాపింగ్ చాలా టైం సేవ్ అయింది. స్టిక్కర్స్ అని, బ్యాండ్స్ అని, క్లిప్స్ అని అవన్నీ అయితే ఎక్కడైనా ఒకటే కదా తీసేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మెయిన్గా బెడ్షీట్స్, మేము ఇప్పుడు యూజ్ చేసే బెడ్షీట్స్ కూడా ఇక్కడ కొన్నవే. ఈసారి అయితే చాలా మంచిగా వచ్చినాయి అనమాట. ప్యూర్ కాటన్, చాలా మందంగా కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్పిన కాస్ట్కి ముగ్గురం కలిసి చాలా బేరమాడి ఇంకా 2 బెడ్షీట్స్ అయితే పిల్లోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత నా పట్టీలు అయితే రీసెంట్గానే తెగిపోయినాయి. ఏంటో తెలియదు అసలు, నా కాళ్ళకి ఎప్పుడు పట్టీలు సరిగ్గా ఉండవన్నమాట. నేను కొత్తగా కొనుక్కున్నా సరే వెంటనే అవి ఏంటో తెగిపోతూ ఉంటాయి అసలు. సో ప్రస్తుతానికి నేను వెండి గోల్డ్ ఏదైనా సరే ఇక్కడ కొనను, మన ఇంటి దగ్గరే కొనుక్కుంటాను. అందుకనే ప్రస్తుతానికి కాళ్ళకి ఉట్టిగా ఉంటే బాగుంటుందని చూస్తున్నా, కానీ ఏం నచ్చలేదు. ఇంకా పక్కకు వచ్చి చెప్పులు చూస్తున్నాను. సేమ్ ఇలాంటివే నేను కొనుక్కుంటే ఇక్కడ క్వార్టర్స్ ముందు నేను డోర్ ముందు పెడితే కుక్కలు తీసుకెళ్ళిపోయినాయి అనమాట. మొన్న మింత్రాలో సేల్ జరిగినప్పుడు ఒక పేరు చెప్పులు అయితే తీసుకున్నాను, కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి. ఇంక ఇప్పుడైతే ఏం తీసుకోను, ఇంకా వాళ్ళు తీసుకుంటున్నారని వాళ్ళకి తోడుగా వచ్చానమాట. పిల్లలకైతే వచ్చేటప్పుడు టాయ్స్ అవి తీసుకొస్తామని చెప్పి ప్రామిస్ చేసి బయటకు వచ్చాము. ఇంకా వెళ్ళేసరికి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా వెళ్ళేదారిలో అవి కూడా తీసుకోవాలి. ఎవ్రీ 2 years కి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా అక్కడ యూజ్ చేసే ఐటమ్స్ అన్ని అక్కడే ఎవరో ఒకరికి అమ్మేసి మళ్ళీ వచ్చి ఫ్రెష్ గా కొనుక్కుంటాం అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది, జర్నీలో కూడా వస్తువులు పాడైపోతాయని చెప్పి ఉన్నవన్నీ ఇచ్చేసి మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి. అది కూడా ఏం కొనుక్కోవాలో కూడా క్లారిటీ ఉండదు, అన్ని మర్చిపోతాము. ఒకే రోజు వచ్చినా గుర్తుండవు, మళ్ళీ పదే రావాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకేమో అసలు టైం కుదరదు. మేము రావాలంటే పిల్లలను వదిలేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంక ఇవన్నీ ఈ సర్వీస్లో ఉన్నంత కాలము, ఊర్లో మారుతున్నంత కాలం మాకు తప్పదనమాట, అలవాటు అయిపోయింది. తిరిగి అయితే బాగా అలసిపోయాము. బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట, బాగా ఉక్క పెట్టేసి. ఇంకా మా కష్టాలు చూడాలి. ఇవైతే మోసుకొని ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేసింది. ఈ పిల్లోస్ అయితే మాటికి జారిపోతున్నాయి. ఇంత లగేజ్ ఉన్నప్పుడు హస్బెండ్స్ ఎక్కడా అని అడగచ్చు. వాళ్ళనైతే ఈ పిల్లల దగ్గర పెట్టేసి మేము వెళ్ళాము, ఎందుకంటే వాళ్ళు మాతో పాటు అంత ఓపికగా తిరగరు కాబట్టి. సో ఇంటికి వచ్చాక ఫుల్ హ్యాపీ అనమాట పిల్లలైతే బొమ్మలు చూసి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా మీ లైక్ ఇవ్వండి, ఎందుకంటే అది నాకు చాలా వాల్యుబుల్ అనమాట. ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మేమైతే ఈ సండేని ఇలా చాలా గోలగోలగా అంత ఎంటర్టైనింగ్ గా ఎండ్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట అందరం కూర్చొని. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.